What is up everyone? Here I am Prakash. Welcome to my YouTube channel. So friends, today I am going to show you how to use Google Jamboard. So let's go. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీతో ఏం డిస్కస్ చేయబోతున్నాను అంటే ఫ్రెండ్స్, గూగుల్ జాంబోర్డ్ అంటే ఏంటి, గూగుల్ జాంబోర్డ్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి, అదేవిధంగా గూగుల్ జాంబోర్డ్ని మనం ఎక్కడి నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. సో దానికన్నా ముందు ఐ వాంట్ టు సే వన్ థింగ్ ఫ్రెండ్స్. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నారో, అదేవిధంగా ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియోస్ వాచ్ చేస్తున్నారో వాళ్ళ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్స్ విత్ టుడేస్ టాపిక్. సో వాట్ ఈస్ గూగుల్ జాంబోర్డ్? గూగుల్ జాంబోర్డ్ అంటే ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. గూగుల్ జాంబోర్డ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇట్స్ నథింగ్ బట్ ఆన్లైన్ బోర్డ్ అనమాట, ఆన్లైన్ డిజిటల్ బోర్డ్ అనమాట. ఈ డిజిటల్ బోర్డు మనం ఆన్లైన్ క్లాసెస్లో కానీ, లేదంటే మనం అఫీషియల్ కాన్ఫరెన్స్లో కానీ, లేదంటే అఫీషియల్ మీటింగ్స్లో కానీ మనం ఈ గూగుల్ జాంబోర్డ్ని చాలా ఎఫెక్టివ్గా యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను మీకు ఆ గూగుల్ జాంబోర్డ్ అనేది ఎక్కడ ఉంటుంది, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి గూగుల్ క్రోమ్ పేజ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డాట్స్ కనపడుతున్నాయి చూడండి. ఈ డాట్స్ మీద క్లిక్ చేయాలన్నమాట. ఈ డాట్స్ మీద క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేయండి, కిందకి రండి కొద్దిగా. కిందకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ గూగుల్ జాంబోర్డ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఉంది కదా, దీన్నే గూగుల్ జాంబోర్డ్ అనమాట. దీని మీద క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, దీనికి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మనకి గూగుల్ జాంబోర్డ్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి మనకు ఆప్షన్స్ కనపడతాయి. ఓన్డ్ బై ఎనీవన్, ఓన్డ్ బై మీ, నాట్ ఓన్డ్ బై మీ అని ఉంది కదా. ఇక్కడ ఓన్డ్ బై ఎనీవన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీ ఇంతకు ముందు ఏమన్నా గూగుల్ జాంబోర్డ్స్ వేరే వాళ్ళు షేర్ చేసినవి ఇక్కడ క్లిక్ చేస్తే మనకి అవి డిస్ప్లే అవుతాయి. ఇక్కడ ఓన్డ్ బై మీ అని ఉంది కదా, మనం క్రియేట్ చేసిన గూగుల్ జాంబోర్డ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి ఫ్రెండ్స్ దీని మీద క్లిక్ చేస్తే. సో ఇది వన్ ఆఫ్ ద వే ఫ్రెండ్స్. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది మనకి గూగుల్ జాంబోర్డ్ అనేది ఓపెన్ చేయడానికి. ఆప్షన్ ఏంటంటే www.jamboard.google.com అని మనం ఎంటర్ చేస్తే ఆ విధంగా కూడా మనం ఈ గూగుల్ జాంబోర్డ్ అనేది ఓపెన్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ప్లస్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా. ఈ ప్లస్ మీద కనుక క్లిక్ చేస్తే న్యూ బోర్డ్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు, న్యూ బోర్డు. సో ప్లస్ మీద క్లిక్ చేద్దాం ఇప్పుడు మనం ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, మనకి ప్లస్ మీద క్లిక్ చేయగానే మనకు వచ్చేసి కొత్త జాంబోర్డ్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ కనపడుతుంది, అదేవిధంగా క్లియర్ ఫ్రేమ్ అని కనపడుతుంది, అదేవిధంగా ఇక్కడ కొన్ని టూల్స్ కనపడుతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు వన్ బై వన్ ఈ టూల్స్ అనేవి ఎలా యూజ్ చేసుకోవాలనేది నేను మీకు వన్ బై వన్ అనేది చూపిస్తాను. ఇక్కడ మనకి చూడండి ఫస్ట్ ఇక్కడ ఒక ఆప్షన్ కనపడుతుంది, టెక్స్ట్ బాక్స్ ఆప్షన్. దీని మీద క్లిక్ చేద్దాం. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఒక టెక్స్ట్ బాక్స్ అనేది మనం డ్రా చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ కనపడుతున్నాయి. ఇక్కడ ఈ సింబల్ కనపడుతుంది కదా, దీన్ని ఇలా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అదే కనుక మనం టెక్స్ట్ కనుక ఎంటర్ చేయాలంటే నేను ఈ టెక్స్ట్ అనేది ఇస్తున్నాం ఫ్రెండ్స్. హౌ టు యూజ్ జాంబోర్డ్. సో ఇది అదేవిధంగా ఫ్రెండ్స్ వచ్చేసి ఇక్కడ మనకి కొద్దిగా సైజు కూడా తగ్గించుకోవచ్చు ఇట్లా మనం కావాలంటే. ఇక్కడ చూడండి ఇక్కడ ఆరో మార్క్ కనపడుతుంది. ఈ ఆరో మార్క్ మీద క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ మనం దీన్ని ఇట్లా బెండ్ చేయొచ్చు, లేదంటే ఇట్లా మనం కావాల్సిన యాంగిల్లో మనం సెట్ చేసుకోవచ్చు దీన్ని. సో ఇది ఆప్షన్ అనమాట. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ వచ్చేసి 3 డాట్స్ కనపడుతున్నాయి. ఈ డాట్స్ మీద మనం క్లిక్ చేస్తే ఎడిట్ అని వచ్చింది. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఈ టెక్స్ట్ని ఎడిట్ చేయొచ్చు. అదేవిధంగా డూప్లికేట్ అంటే మనకి ఈ బాక్సే ఇంకో డూప్లికేట్ వస్తుంది అనమాట. డిలీట్ అంటే డిలీట్ మొత్తం ఇది వెళ్ళిపోతుంది అనమాట, డిలీట్ అయిపోతుంది. సో ఇవి దీని ఆప్షన్స్ అనేవి. చూడండి మనం ఇక్కడ ఫాంట్ సైజ్ కూడా మార్చుకోవచ్చు. మనకి టెక్స్ట్ కలర్ ఉంది, ఈ టెక్స్ట్ కలర్ మనకి ఇక్కడ నచ్చిన కలర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లూ కలర్ అనేది మారుస్తున్నాను. ఇక్కడ ఫాంట్ సైజ్ అని ఉంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లే అయినా, టైటిల్ అయినా, సబ్ టైటిల్ నార్మల్ అని ఉంది. సో టైటిల్ మీద క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఈ విధంగా అనమాట మనం సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఉంది చూడండి అలైన్ అని ఉంది. సో మిడిల్గా, లేదంటే మనకి వచ్చేసి చూడండి ఇక్కడ లెఫ్టా, లేదంటే వచ్చేసి సెంటర్ అలైనా, రైట్ అలైనా ఉంది. మనం వచ్చేసి సెంటర్ అలైన్ అనేది పెడదాము. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనం టెక్స్ట్ బాక్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక ఆప్షన్ అనేది ఉంది చూడండి. ఇక్కడ మనకి చూడండి యాడ్ ఇమేజ్ అని ఉంది. ఇక్కడ మనం ఇమేజ్లు కూడా యాడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాడ్ ఇమేజ్ మీద మనం క్లిక్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వచ్చింది. ఇక్కడ అప్లోడ్ అని ఉంది కదా, ఇక్కడ అప్లోడ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మన సిస్టంలో ఉన్న మన పిక్స్ అప్లోడ్ చేయాలంటే దీని మీద మనం క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ ఫ్రమ్ డివైస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ గూగుల్ ఇమేజ్ వచ్చింది అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనం డైరెక్ట్గా గూగుల్ ఇమేజ్ నుంచి మనం ఫొటోస్ అనేవి అప్లోడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఒకసారి చూపిస్తాను మీకు.
గూగుల్ జాంబోర్డ్ ఇమేజెస్ అని నేను క్లిక్ చేసి సెర్చ్ చేస్తున్నాను. చూడండి పిక్స్ అనేవి ఎలా వచ్చినాయో మనకి ఈ విధంగా వస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ పిక్ కావాలి, నేను ఈ పిక్ సెలెక్ట్ చేసి ఓకే చేస్తున్నాను. చూడండి పిక్ అనేది వచ్చేసింది మనకి ఇక్కడ అప్లోడ్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు దీన్ని మనం కావాలంటే ఇట్లా మూవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఈ ఆప్షన్ ఇంతకుముందు మీకు ఆల్రెడీ చెప్పాను. ఈ ఆప్షన్ ఏంటంటే మనకి అటు ఇటు కావాలంటే మనకి యాంగిల్స్, సో మనం ఇట్లా మార్చుకోవచ్చు షేప్ అనేది. సో ఇవి ఏంటంటే సైజ్ తగ్గించుకోవటానికి అనమాట. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనం ఇమేజెస్ అనేవి కూడా మనం ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. నెక్స్ట్ టూల్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి స్టిక్కీ నోట్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టిక్కీ నోట్ మీద కనుక మీరు క్లిక్ చేస్తే ఇక్కడ స్టిక్కీ నోట్ వస్తుంది. మీరు ఇక్కడ ఏదైనా టెక్స్ట్ అనేది మీరు యాడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ జాంబోర్డ్. సో ఇలా మీరు టెక్స్ట్ అనేది ఎంటర్ చేసి మీరు కలర్ కూడా మార్చుకోవచ్చు ఫ్రెండ్స్ కావాలంటే. ఇక్కడ చూడండి బ్లూ కలర్ మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది వచ్చేసింది, ఆరెంజ్. చూడండి ఎట్లా అనమాట మనం దీన్ని సేవ్ చేసుకోవచ్చు. చూడండి ఆల్రెడీ ఒకటి వచ్చేసింది. నెక్స్ట్ ఇంకోటి యాడ్ చేద్దాం మనం. Jamboard is nothing but డిజిటల్ బోర్డ్. సో దీని కలర్ మారుద్దాం మనం. ఇప్పుడు పింక్ పెడదాం మనం, అంటే గ్రీన్ పెడదాం. సో వీటిని మళ్ళీ మనం వచ్చేసి ఇక్కడ మనం కావాల్సిన చోట మనం వీటిని పెట్టుకోవచ్చు. ఇట్లా ఫ్రెండ్స్ మనం స్టిక్కీ నోట్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు ఇంకొకటి ఆప్షన్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ పెన్ టూల్ అని ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ పెన్ టూల్ ఉంది కదా, ఈ పెన్ టూల్ మనం ఎలా యూజ్ చేయాలంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మనకు పెన్ టూల్ పెన్ అనే ఆప్షన్ ఉంది, నెక్స్ట్ మార్కర్ అనే ఆప్షన్ ఉంది, హైలైటర్ ఆప్షన్ ఉంది, అదేవిధంగా బ్రష్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ టూల్ తీసుకున్న తర్వాత మనం ఆ పెన్ టూల్ అనేది ఇలా ఏమన్నా లైన్స్ డ్రా చేయాలన్నా మనం యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఎరేజర్ అని ఉంది కదా, ఈ ఎరేజర్ ఏంటంటే మనం ఏదైనా మనం డ్రా చేసింది ఎరేజ్ చేయడానికి మనం యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ పెన్ టూల్ అనేది ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడండి సెలెక్ట్ అని ఉంది. ఈ సెలెక్ట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇట్లా ఈ మనం ఇమేజెస్ కానీ థింగ్స్ కానీ ఉన్నాం వీటిలో మన టెక్స్ట్ బాక్సులు కానీ ఈ బాక్స్ మనం మూవ్ చేయడానికి ఈ సెలెక్ట్ ఆప్షన్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇక్కడ చూడండి ఇంకొక ఆప్షన్ అనేది ఉంది మనకి ఇక్కడ, సింబల్స్ ఆప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ డ్రా చేయండి. సో ఇక్కడ మనకు కలర్ కూడా మనం మార్చుకోవచ్చు, ఎల్లో కలర్ బార్డర్. అదేవిధంగా దాని ఫిల్ కలర్ మనకి ఈ విధంగా మనం సింబల్స్ కూడా మార్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ. అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ లేజర్ అని ఉంది. ఈ లేజర్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనం ఏదైనా హైలైట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను ఇక్కడ చేస్తున్నాను, అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అనమాట. మనకి ఇట్లా హైలైట్ చేయడానికి ఏదైనా హైలైట్ చేయడానికి మనం ఈ లేజర్ హైలైట్ అని యూజ్ చేస్తాము. సో అదే ఆటోమేటిక్గా సెకండ్కి మళ్ళీ డిసప్పేర్ అయిపోతుంది అనమాట. ఇవి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మళ్ళీ మనకి ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. జూమ్ అవుట్ అని చెప్పేసి జూమ్ చేయడానికి అనమాట మనకి ఈ విధంగా. అదేవిధంగా ఇక్కడ చూడండి కొన్ని బ్యాక్గ్రౌండ్స్ ఇచ్చారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసి ఈ విధంగా రోస్ వచ్చినాయి చూడండి ఈ విధంగా. సో అట్లా అనమాట మనం బ్యాక్గ్రౌండ్ కూడా సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా కలర్ అనేది కూడా ఇచ్చారు, హౌ టు యూజ్ కు. ఇట్లా చూడండి బ్యాక్గ్రౌండ్ చేంజ్ కూడా అయిపోయింది మనకి. అదేవిధంగా ఇక్కడ బ్లాక్ అనమాట. సో ఈ విధంగా ఇక్కడ క్లియర్ ఫ్రేమ్ అని ఉంది కదా, ఈ క్లియర్ ఫ్రేమ్ అని అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం ఈ ఫ్రేమ్లో మనకు మొత్తం క్లియర్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం గూగుల్ జాంబోర్డ్ అనేది చాలా ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకి చూడండి షేర్ అని ఉంది. షేర్ అంటే ఎవరెవరికి షేర్ చేయాలి మీరు గూగుల్ జాంబోర్డ్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి అనమాట. సో ఇక్కడ మనం డన్ అని క్లిక్ చేస్తే వాళ్ళకి షేర్ వెళ్ళిపోతుంది. అదేవిధంగా మనం లింక్ చేసి కూడా షేర్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్ మనకి. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ క్లిక్ చేస్తే న్యూ వస్తుంది అనమాట. ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడు మనం వర్క్ చేస్తుంది అనమాట. ప్రీవియస్ జాంబోర్డ్కి వెళ్ళాలంటే ఇంతకుముందు మనం ఏమైతే క్రియేట్ చేసామో ఇక్కడ ఈ యారో మార్క్ అనేది క్లిక్ చేయాలన్నమాట.
ఇది ఫ్రెండ్స్ గూగుల్ జామ్ బోర్డ్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది ఆన్లైన్ క్లాసెస్లో మనకి, లేదంటే ఏదైనా అఫీషియల్ కాన్ఫరెన్స్లో కూడా మనం చాలా ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ గూగుల్ జామ్ బోర్డ్ అనేది మనం ఇంత ఎఫెక్టివ్గా చాలా ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవచ్చు ఆన్లైన్ క్లాసెస్లో కానీ, లేదంటే ఏదైనా కాన్ఫరెన్సెస్లో కానీ, లేదంటే ఏదైనా అఫీషియల్ మీటింగ్స్లో కానీ మనం జామ్ బోర్డ్ అనేది యూజ్ చేసుకుని ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా కన్వే చేయొచ్చు, అదేవిధంగా షేర్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను ఈ జామ్ బోర్డ్ గురించి డిస్కస్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో అనేది చేశాను ఫ్రెండ్స్. నా ఇన్ఫర్మేషన్ కనుక, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. ఇట్ వాస్ ప్రకాష్.